మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామంలో ఈ రీతిగా మిమ్ములను కలుసుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి దయచేసిన ఈ ఘనమైన సమయాన్ని బట్టి నేనెంతగానో దేవాతి దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయమందు దేవుడు మనకిచ్చిన వాక్య భాగమై కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యము నుండి 17వ వాక్యం వరకు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యము నుండి 17వ వాక్యం వరకు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యాలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నింటికన్నా ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నా సేవా జీవితంలో ఎదురైన ఒక అనుభవాన్ని మీకు ప్రకటించాలని ఆత్మదేవుని ప్రేరేపణ చేత నేను ప్రేరేపించబడి ఈ మాటలు మీకు ప్రకటించుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా సేవా జీవితంలో సుమారు 14 సంవత్సరాల ఈ సేవా జీవితంలో ఎన్నో అనుభవాలు ఎదురైనాయి, ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి, ఎన్నో సమస్యలు ఎదురైనాయి, ఎన్నో ప్రతికూలమైన అనుభవాలు ఎదురైనాయి. అయితే ఈ సమయంలో ఒక అనుభవమును గూర్చి క్లుప్తంగా వివరంగా మీకు ప్రకటించాలని ఆత్మదేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతించుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యము నుండి
17వ వాక్యము వరకు రాయబడిన వాక్యములలో చాలా అనుభవాలు ఉన్నాయి. దేవుణ్ణి ఎదుర్కోవడానికి మనకు కావలసిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. రహస్య రాకడలో ప్రభువైన యేసు క్రీస్తు చెంతకు మనమందరము కూడా చేరుకోవడానికి కావలసిన ఎన్నో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడగాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక ప్రశ్న నిన్ను అడగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమిటి ప్రశ్న? దేవదూతలు పరలోక రాజ్యములో ఉన్నారా, లేక పరలోక రాజ్యానికి బయట ఉన్నారా? మరలా ఈ ప్రశ్నను ఒక్కసారి ఈ వాక్యము వినుచున్న దేవుని ప్రియ సేవకుడా, దేవుని ప్రియ సేవకురాలా, దేవుని ప్రియ విశ్వాసి, నువ్వు బిలీవర్ అయినా సరే, నువ్వెవరవైనా సరే, మారు మనసు పొంది నీటి బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది సంఘములో చేర్చబడిన నువ్వెవరవైనా సరే, నువ్వు ఏ డినామినేషన్కు సంబంధించిన వ్యక్తివైనా, ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని డినామినేషన్లు ఉన్నాయో, నువ్వు ఏ డినామినేషన్కు సంబంధించిన వ్యక్తివైనా, యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన బిడ్డగా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవదూతలు పరలోక రాజ్యములో ఉన్నారా? ఈ సమయమందు పరలోక రాజ్యానికి బయట ఉన్నారా? ఆన్సర్ నువ్వే చెప్పాలి, జవాబు నువ్వే చెప్పాలి. నిన్ను ప్రశ్న అడుగుతుంది ఒక మానవుడు కాదు, నిన్ను ప్రశ్న అడుగుతుంది ఒక అధికారి కాదు, నిన్ను ఈ ప్రశ్న అడుగుతుంది నీ బంధువో, నీ స్నేహితుడో, నీకు తెలిసిన వారో, లేకపోతే ఎవరో కాదు, నిన్ను సృజించినవాడు, నిన్ను కలుగ చేసినవాడు, నిన్ను నిర్మించినవాడు, తల్లి గర్భములో నిన్ను పిండముగా రూపించి శక్తినిచ్చి, ఆరోగ్యమునిచ్చి, బలమునిచ్చి, భూమి మీదకు నడిపించి ఈ సమయం వరకు మహిమ కలిగిన దేవుడు, శక్తిమంతుడని యేసయ్య తన రెక్కల నీడలో నిన్ను కాపాడుచు మరణము నీ దరి చేరకుండా, ప్రమాదము నీ దరి చేరకుండా సజీవముగా ఇంకా భూమి మీద నిలిచి ఉండడానికి కృపనిచ్చిన దేవుడు ఈ సమయంలో నిన్ను అడుగుతున్నాడు. దేవుడే నిన్ను అడుగుతున్నాడు. దేవదూతలు పరలోక రాజ్యములో ఉన్నారా? పరలోక రాజ్యానికి బయట ఉన్నారా? ఈ ప్రశ్న నీకు వింతగా ఉండవచ్చు, ఈ ప్రశ్న నీకు తేలికైనదిగా కనబడవచ్చు, ఈ ప్రశ్న
నీకు సులువైనదిగా కనబడవచ్చు. ఈ ప్రశ్నను చూసి ఇది వింతగా ఉన్నది అని నువ్వు అంతరంగంలో అనుకొనుచున్నావేమో. కానీ ఈ ప్రశ్న మాత్రం దేవుని దృష్టిలో చాలా విలువైనది. దేవుని దృష్టిలో చాలా ఘనమైన ప్రశ్న. దేవుని దృష్టిలో ఈ ప్రశ్న చాలా ఉన్నతమైనదిగా దేవుడు భావించి నిన్ను అడుగుతున్నాడు. ఈ ప్రశ్న ద్వారా పాఠాలు నేర్పించాలని, ఈ ప్రశ్న ద్వారా అనుభవాలు నేర్పించాలని, ఈ ప్రశ్న ద్వారా లోతైన అనుభవాలలోనికి నడిపించి అనేకమైన ఆత్మ సంబంధమైన మర్మములు మనకు బయలుపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు దర్శనమిచ్చుచున్న కాలం, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించుచున్న కాలం, పరిశుద్ధాత్మ దేవుడు నీ చెయ్యి పట్టుకొని లోతుల్లోనికి నడిపించి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి ఒక మహిమ కలిగిన సంఘముగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక సందర్భమందు ఒకానొక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని ఒక ప్రాంతానికి నన్ను పిలవడం జరిగింది. అయితే ఎన్నో రోజులు దేవుని సన్నిధిలో, ప్రభువా పలానా ప్రాంతానికి మీ నామంలో వాక్యం అందించడానికి వెళుచు ఉండగా మీ ఆలోచనలు కావాలయ్యా, మీ నడిపింపు కావాలయ్యా, మీ యొక్క మాటలు కావాలయ్యా. దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడిచ్చిన కొన్ని ఆలోచనలు పట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాను. వాక్య పరిచర్య సమయానికి వాక్యం అందించుచున్న సమయంలో దేవుడిచ్చిన మాటలు, దేవుడిచ్చిన ఆలోచనలు ఆ ప్రాంతంలో నేను ప్రకటించుచు ఉన్నాను. దేవుడు చాలా అభిషేకముతో నింపబడిన మాటలు, సియోను సంబంధమైన మాటలు, నూతన యెరూషలేము సంబంధమైన మాటలు, రహస్య రాకడకు సంబంధించిన మాటలు ఆత్మదేవుడే ధారాళంగా మాట్లాడుతున్నాడు. చాలామంది ప్రజలు వచ్చారు. వాక్యము ధారాళంగా ప్రకటించబడుతూ ఉంది. ఆ సమయంలో ఒక యవ్వనస్తుడు వాక్య పరిచర్య మధ్యలో లేచి అయ్యా, నేను దేవుని సేవ చేస్తాను, అయ్యా నేను దేవుని సేవలో ఉంటాను, నేను దేవుని సేవకు అప్పగించుకుంటాను, నేను దేవుని సేవ చేస్తాను, చాలా ఆసక్తితో ఆ యవ్వనస్తుడు వాక్య పరిచర్య మధ్యలో చెప్పడం జరిగింది. వెంటనే నేను చాలా ఆనందించాను, చాలా సంతోషించాను. ఒక వ్యక్తి దేవుని సేవకు అప్పగించుకోవడం అంటే చాలా సంతోషించవలసిన విషయం. ఒక బిడ్డ దేవుని సేవకు అప్పగించుకుంటానంటే చాలా సంతోషించవలసిన విషయం, చాలా ఆనందించవలసిన విషయం. అయితే ఆ సందర్భంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపింపచేసి
ఆ యవనస్తుణ్ణి ఆత్మదేవుడు ఒక మాట అడిగాడు. నువ్వు దేవుని సేవకు వస్తానన్నావు, బాగానే ఉంది. దేవుని సేవ చేస్తానన్నావు, బాగానే ఉంది. దేవుని సేవలో ఉంటానన్నావు, బాగానే ఉంది. కానీ నిన్ను దేవుడు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాడు. ఆ యవనస్తుణ్ణి ఆ రోజు దేవుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, దేవదూతలు పరలోక రాజ్యములో ఉంటారా, పరలోక రాజ్యానికి బయట ఉంటారా అని ఒక ప్రశ్న ఆత్మదేవుడు నాలో నుండి అడగడం జరిగింది. ఆ యవనస్తుడు తడువు చేయకుండా, ఆలోచించకుండా, నిదానించకుండా వెంటనే అన్నాడు, దేవదూతలు పరలోక రాజ్యములో ఉన్నారు, దేవదూతలు పరలోక రాజ్యములో ఉన్నారు. ఆ మాట అన్న వెంటనే నా హృదయం ఎంతో దుఃఖపడ్డాది, నా హృదయం ఎంతో బాధపడ్డాది. నేనెంతగో నా హృదయము ఆ రోజు ఎంతగానో నొచ్చుకుంది. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఈ రోజుల్లో దేవుని సేవ అంటే అనేకుల హృదయాలలో ఈ రోజున్న పరిస్థితులను బట్టి, ఈ రోజున్న ప్రపంచాన్ని బట్టి, ఈరోజు సేవకులను చూస్తున్న విధానమును బట్టి చాలామంది అనుకుంటున్నారు సేవ అంటే చాలా సులభం అనుకుంటున్నారు. సేవా పరిచర్య అంటే పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద మందిరాలు, పెద్ద పెద్ద చర్చిలు, పెద్ద పెద్ద ఆలయాలు అనుకుంటున్నారు. చాలామంది అనుకుంటున్నారు సేవా పరిచర్య అనగా కారులో తిరగడం అనుకుంటున్నారు. సేవా పరిచర్య అంటే ప్రతి ఒక్కరు కూడా సేవా పరిచర్యను దేవుడు ఆలోచించే విధానం వేరు. దేవుడు ఆలోచించే విధానం వేరు, మనుషులు ఆలోచించుచున్న విధానం వేరు. దేవుడు ఆలోచించుచున్న విధానం వేరు, మనుషులు ఆలోచించుచున్న విధానం వేరు. దేవదూతల కోసమే అవగాహన లేకపోతే, దేవదూతల కోసమే అనుభవాలు తెలియకపోతే, దేవదూతల ద్వారా సంఘానికి దేవుడు ఏ ప్రత్యక్షతలు అందిస్తున్నాడో, ఏ అనుభవాలు తెలియపరుస్తున్నాడో, సంఘానికి ఏ వర్తమానాన్ని అందిస్తున్నాడో, సంఘానికి ఏ అనుభవాలు ప్రత్యక్ష పరచబడాలని దేవదూతలను దేవుడు నిర్మించాడో, ఆ అనుభవాలు తెలియకపోతే ఒక వ్యక్తి దేవుని సేవ చెయ్యలేడు. అట్లయినా ఏమందుము? ఆ వ్యక్తి దేవుని సేవకు పనిచేయడు అందుమా? అట్లా అనరాదు. నీకేమీ తెలియకపోయినా పర్వాలేదు, నీకు చదువు రాకపోయినా పర్వాలేదు. పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు పేర్లు తెలియకపోయినా పర్వాలేదు. జగతికి పునాది వేయబడక మునుపు దేవుని మహిమ కలిగిన ఆ సంకల్పములో నువ్వు ఉండి దేవుని సేవ చెయ్యాలని దేవుని ఆలోచన అయితే, నువ్వు సముద్రములో చేపలు పట్టుకుంటున్నా సరే నీ యొద్దకు వచ్చి దేవుడు నిన్ను సేవా పరిచర్యకి పిలిచి సమస్తమును నీకు నేర్పించి, సమస్తమును నీకు బోధించి, సమస్తమును నీకు తెలియపరిచి
ఆయన సేవలో మహిమకరమైన ఒక బలమైన సాధనముగా నిన్ను వాడుకునేవాడే మన దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సౌలుకి యేసు ప్రభు కోసం తెలీదు, సౌలుకి యేసు నామం కోసం తెలీదు. యేసు ప్రభు దేవుడని సౌలుకి తెలియదు. అయినప్పటికీ కూడా జగతికి పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో పెండముగా రూపింపబడక మునిపే సౌలు దేవుని సంకల్పంలో ఉన్నాడు, సౌలు దేవుని ప్రణాళికలో ఉన్నాడు, సౌలు దేవుని ఉద్దేశంలో ఉన్నాడు. అందుచేతనే ఉన్నతమైన సేవా పరిచర్యకు సౌలును ఎన్నుకొని పౌలుగా మార్చి ఒక ఉన్నతమైన సేవ, ఒక మహిమ కలిగిన సేవ, ఒక శక్తివంతమైన సేవ, పరలోక రాజ్యములను గురించి ధారాళముగా ప్రకటించే అనుభవాలు, రాకడకు ముందు జరిగే సంగతులను గురించి ధారాళంగా ప్రకటించే అనుభవాలు, రాకడ తర్వాత రహస్య రాకడ తర్వాత జరిగే అనుభవాలను గురించి ధారాళంగా ప్రకటించే అనుభవాలు, యేసును గూర్చి కావచ్చు, ధర్మశాస్త్రమును గూర్చి కావచ్చు, మనసాక్షి కాలమును గూర్చి కావచ్చు, సమస్త యుగములలో ఉన్న దేవుని మహిమలను గూర్చి క్షుణ్ణంగా ప్రకటించే ఆత్మ సంబంధమైన అనుభవాలు దేవుని చెంత అతను పొందుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూతల కోసం కొన్ని విషయాలు ప్రకటించాలని ఆత్మదేవుని ప్రేరేపణ చేత మనకు ఈ సమయం అనుగ్రహించబడ్డది. దేవునికి స్తోత్రం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యము నుండి 17వ వాక్యం వరకు మనము చూడగలిగినట్లయితే సమస్తమును ఆకాశమందున్నవి కావచ్చు, భూమి అందున్నవి కావచ్చు, భూమి క్రింద నేళ్ల యందున్నవి కావచ్చు, సమస్తమును ఒకటి కంటికి కనబడేవి కావచ్చు, 2 కంటికి కనబడనివి కావచ్చు. అక్కడ రాయబడ్డది దృశ్యమైనవి కావచ్చు, అదృశ్యమైనవి కావచ్చు, సమస్తమును కూడా ఆయనే కలుగ చేశాడు. ఒక్కసారి ఆ మాట చదువుదాం. ఆకాశమందున్నవియు, ఆకాశమందున్నవియు, భూమి అందున్నవియు, చదవండి అమ్మా. దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సమస్తమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను, సమస్తమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన బట్టి సృజించబడెను. ఇక్కడ అపోస్తులుడైన పౌలు దేవుని సేవకుడు సంఘానికి చాలా విషయాలు బోధిస్తున్నాడు, చాలా అనుభవాలు బోధిస్తున్నాడు. ఈ సమయంలో ఈ వాక్యములోండి ఒక అనుభవాన్ని దేవదూతల కోసం మనం నేర్చుకుంటున్నాం, దేవదూతలను గురించి నేర్చుకుంటున్నాం. సమస్తమును ఆయన కలుగు చేసెను. ఇక్కడ ఆయన అంటే ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, కలిగి ఉన్నదేదియు
ఆయన లేకుండా కలుగలేదు. ఈ వాక్యాన్ని మనం గమనించాలి. వాక్యమై ఉన్న యేసయ్య, వాక్యమై ఉన్న యేసయ్య, దేవుడై ఉన్న యేసయ్య, ఆయన లేకుండా ఏమీ కూడా కలుగలేదు. కలిగిందంతయు కూడా ఆయన మూలంగానే కలిగాను. దేవునికి స్తోత్రం. మనం చాలా యేసయ్యను బట్టి గర్వించవలసిన వారమై ఉన్నాం. యేసయ్యను బట్టి అతిశయించవలసిన వారమై ఉన్నాం. ఎందుకో తెలుసా దేవుని బిడ్డ? ఎందుకో తెలుసా దేవుని సేవకుడా? ఎందుకో తెలుసా దేవుని ప్రియ కుటుంబమా? ఆకాశము యేసయ్య మూలంగా కలిగింది. భూమి యేసయ్య మూలంగా కలిగింది. నీళ్లు యేసయ్య మూలంగా కలిగింది. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో నువ్వు ఏ భాగానికి వెళ్తావో, ఏ ప్రాంతానికి వెళ్తావో, ఆకాశ మండలానికి వెళ్తావో, భూమండలం మీద ఉంటావో, లేకపోతే కొండల మీదకి వెళ్తావో, లోయల్లోనికి వెళ్తావో, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా నజరేయుడైన యేసు కలుగ చేసిన సృష్టి మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్తమును కూడా ప్రభువైన యేసయ్య కలుగ చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. సమస్తమైన సృష్టిని యేసయ్య కలుగ చేసి ఉన్నాడు. యేసయ్య ఒకరి చేత కలుగ చేయబడిన వాడు కాదు. యేసయ్య ఒకరి చేత నిర్మించబడిన వాడు కాదు. యేసయ్యే సమస్తమును కలుగ చేశాడు. ఈ భూమి మీద ఆకాశము కానీ, భూమి కానీ, భూమి క్రింద నీళ్ల యందు కానీ సమస్తమును కూడా కలుగ చేసిన వాడు ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. కొలసీ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు లేక అభిషేకంతో నింపబడి అభిషేకం యొక్క నడిపింపులో అపోస్తులుడు అందించుచున్న వర్తమానం ఏమిటంటే, ఈ సృష్టిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒక భాగమేమో కంటికి కనబడేది, మరొక భాగమేమో కంటికి కనబడనది. సృష్టి రెండు భాగాలు. ఒకటేమో కంటికి కనబడేది, మరొక భాగమేమో కంటికి కనబడనది. దేవునికి స్తోత్రం. కంటికి కనబడని వాటిలో చాలా ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి. ఒక అనుభవం ఏంటంటే దేవదూతలను కలుగు చేసింది యేసయ్య. సృష్టిలో సమస్తమును కలుగు చేసిన వాడు, సమస్తమును నిర్మించిన వాడు యేసయ్య. అందులో ఒక భాగం కంటికి కనబడనివి, మరొక భాగం కంటికి కనబడేవి. దేవదూతలు కంటికి కనబడవు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ కంటికి కనబడని దేవదూతలను గూర్చి సంఘానికి చాలా అనుభవాలు దేవుడు నేర్పించడానికి, దేవుడు తెలియపరచడానికి, దేవుడు సమస్తమును మరుగు చేయకుండా తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా ఈ బ్యానర్ వైపు ఒక్కసారి చూసినట్లయితే ఆదియందు
మహిమ కలిగిన యేసయ్య కుమారుడు. అందరి బ్యానర్లో చూడొచ్చు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ కుమారుడైన యేసు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వాక్యాల ప్రకారం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాల ప్రకారం యేసు ప్రభు సమస్తమును కలుగు చేశాడు. అందులో 2 భాగాలు. 1 కంటికి కనబడేవి, 2 కంటికి కనబడనివి. ఈ దేవదూతలను కలుగు చేశాడు. ఇవి కంటికి కనబడవు దేవదూతలు. దేవునికి స్తోత్రం. ఈ దేవదూతలను బాగా మీరు మనసు పెట్టి వినండి. ఈ దేవదూతలను యేసు ప్రభు వారు కలుగు చేసి వీటిల్ని ఎక్కడ ఉంచారంటే ఆకాశాలలో ఉంచారు. ఆకాశాలలో. ఆకాశములు అనగా చాలా విషయాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఆకాశములలో చాలా విషయాలు ఉన్నాయి. వీరిని పరలోక రాజ్యంలో ఉంచలేదు, ఆకాశములలో ఉంచారు. ఈ దేవదూతలు ఎన్ని దేవదూతలు అంటే లెక్కింప సఖ్యము కాని కొన్ని కోట్ల కొలిది దేవదూతలను దేవుడు కలుగు చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ దేవదూతలను వాక్యమైన యేసయ్య, కుమారుడైన యేసయ్య కలుగు చేయడానికి దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఈ దేవదూతలను దేవుడు ఎందుకు కలుగు చేశాడంటే యెషయా పుస్తకము 6వ అధ్యాయము 1 నుండి 4 వాక్యాలుగా మనం చదవగలిగినట్లయితే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చాలండి. ఈ దేవదూతలు ఒక భాగం ఏం చేస్తున్నారంటే, యెహోవా పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి గాన ప్రతిగానములు చేయడానికి ఈ దేవదూతలను ప్రభువైన యేసయ్య కలుగు చేశాడు. రెండవదిగా, ఈ దేవదూతల్లో ఎందుకు కలుగు చేయబడ్డాయంటే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 9 నుండి 13 వాక్యాలు మనం గమనించినట్లయితే, నేను అతడి మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడినైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను, అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలువబడితిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనవి
నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తప్పించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నేను నీ మాటలను బట్టి వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలవబడి ఉండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు ఒకడు. చాలండి. మొదటిగా దేవదూతలు ఎందుకు కలుగు చేయబడ్డారంటే దేవుణ్ణి ఆరాధించడానికి కలుగు చేయబడ్డారు. రెండోదిగా దేవదూతలు ఎందుకు కలుగు చేయబడ్డారంటే మన పక్షంగా ఈ వాక్యము వినిచున్న దేవుని ప్రజలమైన మన పక్షంగా యుద్ధాలు చేయడానికి దేవదూతలు కలుగు చేయబడ్డారు. 21 రోజులు దానియేలు ఉపవాస దినములను చాటించి ఉపవాసములో మోకాళ్ళ అనుభవంలో తన హృదయము దేవుని తట్టు ఎత్తి అబ్బా తండ్రి అని మొరపెట్టుచు ఉండగా ఆ ప్రార్థనలో దేవుని సముఖానికి వెళ్లకుండా, దేవుని సముఖము నుండి జవాబులు రాకుండా, గొప్ప మహిమ కలిగిన కార్యాలు పొందకుండా, దైవ దర్శనములను పొందకుండా ఆ ప్రార్థనలు అడ్డగించబడుచు ఉండగా, కొన్ని దురాత్మ సమూహాలు అడ్డబడుచు ఉండగా, ఆ దేశమును ఏలుతున్న అధికార యంత్రాంగములో ఉండి అనేకమైన దురాత్మ సమూహములు అడ్డబడుచు ఉండగా శక్తిమంతుడైన దేవుడు దూతలకు ఆజ్ఞాపించగా దూతలు వచ్చి యుద్ధం చేసి వాటిని తొలగించి ఆ ప్రార్థనలో దేవుని సముఖానికి వెళ్ళి దేవుని సముఖము నుండి జవాబులు పొందుకోవడానికి, దానియేలు పక్షంగా యుద్ధములు చేయడానికి, మనుషుల పక్షంగా యుద్ధము చేయడానికి ఈ దేవదూతలు కలుగు చేయబడ్డారు. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఈ దేవదూతలు ఎందుకు కలుగు చేయబడ్డారంటే సమాచారం అందించడానికి. ఒకానొక సందర్భంలో గాబ్రియేలు అనే దేవదూత పరిశుద్ధురాలని మరియ యొద్దకు వచ్చి, నేను దేవుని సముఖమందు నిలిచి ఉన్న గాబ్రియేలు అనే దేవదూతను దేవుని యొద్ద నుండి నీకు సమాచారం తీసుకొని వచ్చాను అని. సమాచారం అనగా మానవులమైన మన యొద్దకు కొన్ని సందర్భాల్లో సమాచారం మెసెంజర్గా సమాచారం అందించేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఈ దేవదూతలు ఎందుకు కలుగు చేయబడ్డారంటే దేవుని యందలి భయము కలిగిన వారు చుట్టూ ఈ దేవదూతలు కావలి ఉండడానికి కలుగు చేయబడ్డారు. కీర్తనల పుస్తకము 34వ అధ్యాయము 7వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ దూతలు దేవదూతలు ఎందుకు కలుగు చేయబడ్డారంటే యెహోవా పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయడానికి కలుగు చేయబడ్డారు. రెండవదిగా ఈ దేవదూతలు ఎందుకు కలుగు చేయబడ్డారంటే దేవుని యొద్ద నుండి సమాచారం తేడానికి కలుగు చేయబడ్డారు. మూడవదిగా ఈ దేవదూతలు ఎందుకు కలుగు చేయబడ్డారంటే మన పక్షంగా యుద్ధాలు చేయడానికి కలుగు చేయబడ్డారు. నాలుగవదిగా ఎందుకు కలుగు చేయబడ్డారంటే వీరు మనకి కావలిగా ఉండడానికి దేవుని చేత కలుగు చేయబడ్డారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి లేఖనాల్లో. ఈ కోట్ల కొలిది దేవదూతలతో ఈ మహిమ కలిగిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒకరోజు ఈ దేవదూతలను తన సముఖానికి పిలిచారు. బాగా వినాలి. ఈ దేవదూతలతో అంటున్నారు,
నా పోలుకులో నా స్వరూపంలో ఒక మానవుణ్ణి కలుగు చేయాలని ఒక గొప్ప కార్యమును నేను జరిగించబోతున్నాను. ఈ దేవదూతలు దేవుని పోలుకులో దేవుని స్వరూపంలో చేయబడ్డ ఆ మానవుడు చేయబడే ఆ కార్యము నిమిత్తమై ఎంతో ఆసక్తి కలిగి ఆ కార్యమును బట్టి దేవుని స్తుతించారు, దేవుని మహిమపరిచారు, దేవుని గణపరిచారు. అయ్యా, నీ పోలుకులో ఒక నరుణ్ణి చేస్తానంటున్నావు, నీ పోలుకులో ఒక నరుణ్ణి కలుగు చేస్తానంటున్నావు. ఇంతకన్నా గొప్ప కార్యము ఈ సృష్టిలో ఏమీ లేదయ్యా. ఆ కార్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. దినములు జరుగుచుండగా, కాలములు జరుగుచుండగా ఆ కార్యమును దేవుడు జరిగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవదూతలతో మరలా ఇంకొక అనుభవాన్ని గురించి దేవుడు చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఇంకొక కార్యాన్ని కూడా నేను జరిగించబోతున్నాను. ఆ కార్యం ఏంటంటే, నా సింహాసనమును నా పోలుకులో నా స్వారూప్యములో నిర్మించబడిన నరునికి ఇచ్చేస్తాను. మహిమ కలిగిన సంఘమనే నరులకి, జీవము కలిగిన సంఘానికి ఇచ్చేస్తానని దేవుడు మాట్లాడి ఉన్నారు. వెంటనే దేవదూతలు ఏం చేశారంటే దేవుని ఆలోచనకు, దేవుని ఉద్దేశానికి, దేవుని ప్రణాళికలకు, దేవుని యొక్క నడిపింపుకు వ్యతిరేకంగా వారు ఆలోచన చేశారు. ఆ సింహాసనం ఎవరికి దక్కడానికి వీలు లేదు. మానవ జాతికి దక్కడానికి వీల్లేదు, లేక మహిమ కలిగిన సంఘానికి దక్కడానికి వీల్లేదు. ఆ సింహాసనం మాకే చెందాలని లూసిఫర్ అను ప్రధాన దేవదూత, వాడితో పాటు కొన్ని కోట్ల కొలది దేవదూతలు ఆలోచన చెయ్యగా, ఈ ఆకాశాలలో ఉన్న దేవదూతలు, దేవుని సముఖములోని దేవదూతలు ఆకాశ మండలము నుండి నెట్టివేయబడ్డారు. ఇప్పుడు దేవదూతలు రెండు గుంపులు. ఒక గుంపేమో ఇంకా దేవుని ఆధీనములో, దేవుని ఆలోచనలు బట్టి, దేవుని యొక్క ఉద్దేశ్యములను బట్టి, దేవుడు ఎందుకు కలుగు చేశాడో అదే ఆలోచనలు కలిగి దేవదూతలు ఆకాశములలో దేవుని సముఖములో ఉన్నారు. కొన్ని దేవదూతలు దేవుని సముఖము నుండి నెట్టివేయబడ్డారు. ఇప్పుడు దేవదూతలు రెండు గుంపులు. దేవుని సముఖములో ఉన్న దేవదూతలు, దేవుని సముఖానికి బయట అనగా పడిపోయిన దేవదూతలు. దేవుని సముఖములో ఉన్న దేవదూతలు, దేవుని సముఖము నుండి నెట్టివేయబడిన దేవదూతలు. ఈరోజు సంఘములో కూడా రెండు గుంపులు ఉన్నారు. యేసు ప్రభు నామంలో కూడుకుంటున్న ప్రజలు కూడా రెండు గుంపులు. ఒక గుంపేమో నీటి బాప్తీసం పొందిన వాళ్ళు, ఒక గుంపేమో నీటి బాప్తీసం పొందలేని వాళ్ళు, ఒక గుంపేమో అభిషేకం పొందిన వాళ్ళు, ఒక గుంపేమో అభిషేకం పొందలేని వాళ్ళు, ఒక గుంపేమో దేవుని నామములో మహిమ కలిగిన సంఘముగా మార్చబడి ప్రభు కొరకు ఎదురు చూచుచున్న వాళ్ళు, ఒక గుంపేమో మహిమ కలిగిన సంఘముగా తమ జీవితాలను కట్టుకోకుండా దేవుని కొరకు ఎదురు చూడలేని వారిగా ఉన్నారు. నా దేవుని ప్రియ సహోదరి, నా దేవుని ప్రియ సహోదరుడా, ఈ దేవదూతల ద్వారా సకల కాలాలలో కూడా, సకల యుగాలలో కూడా సంఘమునకు సంబంధించి
ఈ కృపాకాలంలో ఉన్న సంఘానికి ఎన్నో అనుభవాలు ప్రకటిస్తున్నాడు దేవుడు, ఎన్నో ఆలోచనలు ప్రకటిస్తున్నాడు దేవుడు, ఎన్నో ఉద్దేశాలు ప్రకటించుచున్నాడు దేవుడు. ఇప్పుడు కాలం ఎక్కడుందంటే కృపాకాలంలో ఉన్నాం. అందరి బ్యానర్లో చూడవచ్చు, కృపాకాలంలో ఉన్నాం. కృపాకాలంలో ఉన్నాం. ఇప్పుడు వరకు జరిగిన కాలము ఎక్కడి నుండి ఎక్కడో జరిగిందంటే దేవదూతల కాలము నుండి ఈ కృపాకాలం ముగింపు వరకు వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. కాలం ఎక్కడి వరకు వచ్చిందంటే ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు పరలోకములో దేవదూతలు ఉన్నారా లేదా? పరలోకం ఎక్కడుంది? పరలోక రాజ్యం ఎక్కడుంది? 10వ యుగంలో ఉంది. పరలోక రాజ్యం ఎక్కడుంది? రాబో నిత్యత్వం దగ్గర ఉంది. పరలోక రాజ్యం దగ్గరికి ఇంకా సమయం రాలేదు. పరలోక రాజ్యం దగ్గరికి సమయం రావాలంటే కృపాకాలం ముగింపు అవ్వాలి. తర్వాత మొదటి 3.5 సంవత్సరాల కాలం అవ్వాలి, రెండో 3.5 సంవత్సరాల కాలం అవ్వాలి, తర్వాత హర్మిగుద్దోని యుద్ధం అవ్వాలి, 1000 ఏండ్ల పరిపాలన జరగాలి, గోగు యుద్ధం జరగాలి, ధవల సింహాసనపు న్యాయ తీర్పు జరగాలి. ఆ తర్వాత పరలోక రాజ్యం వస్తుంది. అంటే ఇప్పుడు కాలం ఎక్కడుంది? కృపాకాలం దగ్గర ఉంది. కాలం ఎక్కడుంది? కృపాకాలం ముగింపులో ఉంది. కాలం ఎక్కడుంది? సంఘము ఎత్తబడే సమయంలో ఉంది. కాలం ఎక్కడుంది? కను రెప్ప పాటులో ఏ సమయమైనా, ఏ సందర్భమైనా, ఏ గడి అయినా, ఏ నెలలోనైనా, ఎప్పుడైనా యేసు ప్రత్యక్షము కాబోయే ఆఖరి గడియలలో సంఘం ఉన్నాం. ఇప్పుడు దేవదూతలు పరలోక రాజ్యంలో ఉన్నారా లేదన్నది ప్రశ్న. పరలోక రాజ్యంలో ఉన్నారా లేక బయట ఉన్నారా? మరి ఇప్పుడు పరలోక రాజ్యం ఎక్కడ ఉంది? కాలం ఎక్కడ ఉంది? కాలం ఎక్కడ ఉంది? పరలోక రాజ్యం ఎక్కడ ఉంది? ఈ మధ్యన చాలా కాలం జరగాలి, చాలా యుగాలు జరగాలి, చాలా దినాలు జరగాలి. కాబట్టి ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితిలో దేవదూతలు పరలోకంలో లేరు. పరలోకంలో ఎవరున్నారు? పరలోకంలో ఎవరున్నారు? అసలు పరలోకం ఏమిటి? పరలోకం 3 భాగాలు. నూతనమైన భూమి, దీన్ని మొదటి ఆకాశం అంటారు. రెండవదిగా నూతన ఆకాశం, దీన్ని రెండవ ఆకాశం అంటారు. నూతన యెరూషలేము పట్టణం, ఇందులో 2 స్వాస్థ్యాలు ఉంటాయి. దీన్ని 3వ ఆకాశం అంటారు. మొదటి ఆకాశం నూతన భూమి, రెండవ ఆకాశం నూతన ఆకాశం, 3వ ఆకాశం నూతన యెరూషలేము పట్టణం. ఈ 3 కలిపి పరలోక రాజ్యము అంటారు. ఈ పరలోక రాజ్యములో ఎప్పుడు ఈరోజు ఈ కృపాకాలంలో ఈ వాక్యం అందించుతున్న సమయానికి మనం చూచినట్లయితే పరలోక రాజ్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఉన్నారు. మహిమ కలిగిన తండ్రి మాత్రమే ఉన్నారు. తండ్రి సింహాసనమును యేసయ్య పొందుకొని తండ్రి కుమారుడు ఇక్కడ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు అయిన యేసు ఇక్కడ ఉన్నారు. యేసు ప్రభు మాత్రమే పరలోకంలో ఉన్నారు. యేసు ప్రభు మాత్రమే పరలోకంలో ఉన్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యం ప్రకారం ఆయన జయించి తండ్రి సింహాసనం పొందుకొని సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాలం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ పరలోకంలో ప్రవేశించుట అప్పుడే జరగని పని. వాళ్ళు ఎవరైనా సరే, సంఘానికి సంబంధించిన సంపూర్ణ పరిశుద్ధులైన, సంఘానికి సంబంధించిన దైవ సేవకులైన, సంఘానికి సంబంధించిన విశ్వాసులైన, ప్రభు నందు నిద్రించిన వారైనా సరే ఇంకా పరలోకంలో ప్రవేశం అప్పుడే వాళ్ళకు ఉండదు. వాళ్ళు పరదైసులో సంపూర్ణమైన సంఘానికి సంబంధించిన మృతులు పరదైసులో 3వ ఆకాశంలో ఉంటారు. అంటే మనం గమనించాలి,
ఈ పరలోక రాజ్యంలో యేసు ప్రభువు మాత్రమే ఉన్నారు. దేవదూతలు పరలోకానికి బయటే ఉండి యెహోవా పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత తండ్రి కుమార పరిశుద్ధాత్ముని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరాధించుచు ఉన్నారు. ఈ పరలోక రాజ్యం వచ్చే సమయంలో యేసు ప్రభు తర్వాత ఈ పరలోకంలో ప్రవేశం ఎవరికి దొరుకుతుందంటే మొట్టమొదటగా మహిమ కలిగిన సంఘానికే ప్రవేశం దొరుకుతుంది. కొత్త నిబంధన సంఘానికి ప్రవేశం దొరుకుతుంది. తర్వాత నూతన ఆకాశానికి సంబంధించిన గుంపులు వస్తారు. తర్వాత నూతన భూమికి సంబంధించిన గుంపులు వస్తారు. మొట్టమొదటిగా యేసు ప్రభు వెళ్ళారు, యేసు ప్రభు చేరుకున్నారు. పరలోకంలో యేసు ప్రభు ఉన్నారు. దేవదూతలు పరలోకంలో లేరు, పరలోకానికి బయట ఉండి యెహోవా పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఘనపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవదూతలు పరలోకంలో లేరు. ఎందుకంటే సమయం ఎక్కడుందంటే, కాలం ఎక్కడుందంటే, మనం ఎక్కడున్నామంటే కృపాకాలం ముగింపులో ఉన్నాం. ఇంకా కాలములు, కొన్ని కాలాలు జరగాలి, కొన్ని యుగాలు జరగాలి. కొన్ని యుగాలు జరిగిన తర్వాత పరలోక రాజ్యం వస్తుంది. ఆ పరలోక రాజ్యం వచ్చినప్పుడు తన వరసలో పరలోక రాజ్యానికి కొందరు ప్రవేశిస్తారు. తన వరసలో కొందరు ప్రవేశిస్తారు. పరలోకం అంతా సంపూర్తి అవగా ఇంకా కొంతమంది మిగిలిపోతారు. వాళ్ళందరూ కూడా ఆరని అగ్నిగుండానికి వెళ్తారు. యేసు ప్రభు మాత్రమే కాలాలతో ఆయనకి సంబంధం లేదు, యుగాలతో ఆయనకి సంబంధం లేదు, సమయంతో అతని సంబంధం లేదు. ఇక్కడ కాలం ఉంటుండగానే యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారంటే రాబో కాలాలన్నీ దాటుకొని, రాబో యుగాలన్నీ దాటుకొని, రాబో సమయాలు దాటుకొని ఎక్కడికి వెళ్ళారంటే మహిమ కలిగిన సియోను కొండకు, తండ్రి ఇంటికు, సింహాసనం యొద్దకు, దేవుని సముఖానికి చేర్చుకొని సింహాసనాసీనుడుగా ఆయన ఆసీనుడై ఉన్నాడు. అందుకే మనం ఆరాధించుచున్న దేవుడు ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. ఎక్కడైనా ఉంటాడు. రేపటి దినంలో యేసు ఉన్నాడు, ఎల్లుండి దినంలో యేసు ఉన్నాడు, వచ్చే సంవత్సరంలో యేసు ఉన్నాడు. ఎచ్చటైనా ఉంటాడు, ఏ సమయంలోనైనా ఉంటాడు, ఏ కాలంలో అయినా ఉంటాడు, ఎచ్చటైనా ఉంటాడు. ఇదిగో రాబో నిత్యత్వములో ముందుగా ఉన్నవాడు ఎవరంటే యేసు క్రీస్తు మాత్రమే. ఇప్పుడు కాలం ఎక్కడుందంటే కృపాకాల ముగింపు. ఈ కాలాలు జరగకుండా పరలోక రాజ్యములో ఎవ్వరూ లేరు, యేసు మాత్రమే ఉన్నాడు. యేసు తర్వాత ప్రవేశం ఎవరికంటే మహిమ కలిగిన సంఘానికి మాత్రమే రాబో నిత్యత్వం వచ్చినప్పుడు. తర్వాత నూతన ఆకాశం, కొన్ని గుంపులు ప్రజలు. తర్వాత నూతన భూమి, కొన్ని గుంపుల ప్రజలు. తర్వాత ఆరని అగ్నిగుండం. దేవునికి స్తోత్రం. యవనస్తుడు దేవుని సేవ చేయాలనుకొని ఆశపడడం మంచిదే. దేవుని సేవలో ఉండాలని ఆశపడడం మంచిదే. దేవుని సేవ చేయాలని ఆశించడం మంచిదే. కానీ దేవుని సేవ కన్నా ముందు ప్రతిష్ఠించబడ్డ సేవకుల దగ్గర, సమర్పణలో ఉన్న సేవకుల దగ్గర, విశ్వాసం మీద ఆధారపడి సేవ చేస్తున్న సేవకుల దగ్గర, యేసు ప్రభు దగ్గర 12 మంది అపోస్తులు చేర్చబడి ఉన్నతమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, లోతైన విషయాలు, రాకడకు సంబంధించిన విషయాలు, పరలోకానికి సంబంధించిన విషయాలు, పరిశుద్ధతకు సంబంధించిన విషయాలు, సంపూర్ణతకు సంబంధించిన అనుభవాలు సమస్తమును నేర్చుకొని బలమైన అభిషేకాన్ని పొందుకొని, అభిషేకం ద్వారా వారు యెరూషలేములోను,
యోదయ సమరయలోను భూ దిగంచముల వరకు ఒక మహిమ కలిగిన సేవ జరుగుతూ ఉంది. ఒక మహిమ కలిగిన సేవ జరుగుతూ ఉంది. ప్రజలు దేవుని రాజ్యానికి కట్టబడే సేవ జరుగుతూ ఉంది. దేవదూతల ద్వారా ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షల పాఠాలు దేవుడు మానవులమైన మనకు నేర్పించడానికి దేవదూతలను గూర్చి వారి ద్వారా సంఘానికి అనేకమైన అనుభవాలు నేర్పించడానికే అన్నీ కూడా గ్రంథస్థం చేసి ఉంచాడు. గ్రంథస్థం చేసి ఉంచాడు. దేవదూతలు రెండు భాగాలు అయిపోయారు. దేవుని నిర్ణయించిన స్థలములో ఉన్న దేవదూతలు, ఆ స్థలాన్ని విడిచిన దేవదూతలు. సంఘంలో కూడా రెండు రకాల గుంపులు ఉంటున్నారు. ఒకరు ఎత్తబడే సంఘంగా, ఒకరు విడవబడే సంఘంగా, ఒకరు ఆత్మ నడిపింపులో ఉన్నవారుగా, మరొకరు ఆత్మ నడిపింపును తృణీకరించేవారుగా. ఒకరు పరిశుద్ధతను ప్రేమించేవారుగా, ఒకరు పరిశుద్ధతను తృణీకరించేవారుగా. ఒకరు విశ్వాసమును కాపాడుకునేవారుగా, ఒకరు విశ్వాసమును విడిచిపెట్టేవారుగా. నా దేవుని ప్రియబిడ్డ, నీవెప్పుడు కూడా యేసులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సేవకుడా, ఎప్పుడు నువ్వు యేసులో ఉండి సేవ చేయాలని, నీకు అప్పగించబడిన బిడలకు, నీకు అప్పగించబడిన ప్రజలకు, నీకు అప్పగించబడిన కుటుంబాలకు ధారాళంగా దేవదూతల ద్వారా కొన్ని అనుభవాలు బయలుపరిచి ఆ అనుభవాల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆత్మ సంబంధమైన విషయాలు ఎరిగిన వారుగా చేయాలి. దేవదూతలు ఈ సమయమందు పరలోకంలో లేరు. పరలోకంలో ఒక్కరే ఉన్నారు, ఆయన ప్రభువైన యేసు మాత్రమే. పరలోకంలో ఆ రాబోవు నిత్యత్వం వచ్చినప్పుడు మహిమ కలిగిన సంఘానికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. తర్వాత వేరే గుంపులు ఉంటారు. దేవదూతలు ఈరోజు ఈ దినము వారు పరలోకంలో లేరు, ఆకాశాలలో ఉన్నారు. ఆకాశాల్లో చాలా ఉన్నాయి. పరలోకం ఆకాశాల్లోనే ఉంది, పరదేశ ఆకాశాల్లోనే ఉంది, భూమి ఆకాశంలోనే ఉంది. చాలా విషయాలు ఉన్నాయి. ఆకాశాలలో కంటికి కనబడే ఉన్నవి, కంటికి కనబడని ఉన్నవి. దేవదూతలు పరలోకములో లేరు. పరలోకములో తండ్రి ఉన్నారు, ప్రభువైన యేసు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉన్నారు. కాలం ఇప్పుడు ఎక్కడ ఉందంటే కృపాకాలంలో ఉన్నాం. దేవుని ప్రియ సహోదరుడా, దేవదూతలను గురించి ప్రతి అనుభవాన్ని తెలుసుకొని సంఘానికి ప్రతి అనుభవాన్ని బయలుపరిచేవారంగా, ప్రకటించేవారంగా ఉండాలన్నదే దేవుని ఆలోచన. దేవుడి ఈ మాటలను మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ముగింపు ప్రార్థన. కనికరం కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, స్తోత్రాలు. మీ కనికరము చేత, మీ దయ చేత మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ ఘనమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తమును కలుగు చేసిన వాడు నీవు మాత్రమే యేసయ్య. ఒక భాగము కంటికి కనబడని భాగము, ఒక భాగము కంటికి కనబడే భాగము. దేవదూతలను అదృశ్యంగా పెట్టావయ్యా, కంటికి కనబడని విధంగా పెట్టావు ప్రభా. ఆ దేవదూతల ద్వారా ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రకటనలు, ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినందుకు మహిమను చెల్లిస్తున్నా. దేవా, పడిపోయిన దేవదూతలు ఎందుకొరకు పడిపోయారో, ఎందు నిమిత్తం పడిపోయారో, ఎందు నిమిత్తమైతే నీ సముఖము నుండి వాళ్ళు త్రోసివేయబడ్డారో, అటువంటి జీవితం, అటువంటి అనుభవాలు, అటువంటి నడిపింపు, అటువంటి మనస్సు మాలో ఎవ్వరిలో ఉండడానికి వీలు లేదు ప్రభువా. అయ్యా, కొన్ని దేవదూతలైతే ఇంకను మీ నడిపింపులను, ఇంకను మీ ఆలోచనలను, ఇంకను దేవా మీరు చేయమన్న ప్రతి పనికి వారు లోబడి ఉన్నారు. దేవా, ఈ కడవరి దినాలలో
ఈ మహిమ కలిగిన సంఘములో పరిశుద్ధాత్మ దేవ మీ నడిపింపులో మేము ఉండి, మీ ఆలోచనలో మేము ఉండి, మీ ఉద్దేశ్యంలో ఉండి, యేసు క్రీస్తును గూర్చిన పరిపూర్ణతను గూర్చి సమస్తం మాకు బయలుపరచుచు ఉండగా, మాకన్నా ముందుగా అతి పరిశుద్ధమైన స్థలంలో రాబో నిత్యత్వంలోనికి యేసు ప్రవేశించి ఉండగా, ఆ ప్రవేశంలో మమ్మల్ని కూడా చేరుస్తానని మాట ఇచ్చావు, మమ్మల్ని కూడా తోడుకొని పోతానని మాట ఇచ్చావు. ఆ నడిపింపుకు లోబడిన వారమే, ఆ నడిపింపుకు అప్పగించుకున్న వారమే రాబో నిత్యత్వం వచ్చినప్పుడు అందులో చేరేవారిగా మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సేవకుని యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా ఇది మొదలుకొని ఇంకొన్ని అనేకమైన లోతైన మర్మములు, లోతైన ప్రకటనలు, లోతైన విషయాలు బయలుపరచబడును గాక, యేసు నామంలో ప్రత్యక్ష పరచబడును గాక. ప్రభా మీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును, ఈ కూటంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకు తోడయుండి నిత్య రాజ్యమునకు సిద్ధపరుచునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.